శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణపతే నమః. అందరికీ నమస్కారం అండి. తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. తులసిమ్మని పూజిస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. అలాగే తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. పురాణాల ప్రకారం తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అందుకే శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా తులసిని పెడతాం. ఇలా చేస్తే మన సంపద రెట్టింపు అవుతుందట. తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయాన్నే నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర మట్టి ప్రమిదతో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మన కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఉండవు. మట్టి ప్రమిదలో కొంచెం పసుపు వేసి వెలిగిస్తే లక్ష్మీదేవి మహావిష్ణువు అనుగ్రహం మన అందరిపై ఉంటుంది. తులసి మొక్కలో కొన్ని అక్షింతలు వేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఉదయాన్నే నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు. ఎందుకంటే తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలంటే తులసి నీళ్లను ఇంట్లో చల్లాలి. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం రోజు తులసి ఆకులతో లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఇలా చేస్తే మనపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే తులసి ఆకులతో శివలింగానికి అభిషేకం చేయించాలి. ఇలా చేస్తే ఎలాంటి సమస్యలైనా వెంటనే తీరిపోతాయి. అంతేకాదు ఎప్పటి నుంచో పెళ్లి కాని వారికి కూడా వెంటనే పెళ్లి కుదురుతుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు తులసి ఆకులను ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి పర్సులో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లోకి ధన ప్రవాహం పెరిగి ఆర్థిక సమస్యల నుండి బయటపడతాం. ఉదయాన్నే నిద్ర లేచి తులసి ఆకులను తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు. తులసి మొక్కను తూర్పు, ఉత్తరం, ఈశాన్యం దిశలోనే పెంచాలి. తులసి మొక్కను నేల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు. ఖచ్చితంగా కుండీలోనే నాటాలి. తులసి చెట్టు పచ్చగా ఉంటే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. అలాగే ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకవేళ తులసి మొక్క ఎండిపోతే వెంటనే తీసేసి కొత్త మొక్కను నాటుకోవాలి. ఇంట్లో ఎండిపోయిన పూలు, మొక్కలు ఉంటే వెంటనే తీసేయాలి. ఎందుకంటే ఎండిపోయిన పూలు, చెట్లు ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. నీరు పోయకుండానే తులసి మొక్క పచ్చగా బాగా పెరుగుతుంటే త్వరలో మన ఇంట్లోకి అదృష్టం రాబోతుందని అర్థం. అదేవిధంగా నీళ్లు పోస్తున్నా కూడా తులసి మొక్క ఎండిపోతే త్వరలో ఆ ఇంటి యజమానికి అనారోగ్య సమస్య కలుగుతుందని అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.